వచ్చామని చెప్పారు. అంటే నేను ఇక్కడికి వచ్చామన్నా. నన్ను నడవాలన్న వెనకాల ఉంది. ఎవరండి బాగున్నారు? ఇక్కడ అలాగే ఉన్నాయి. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ అని మహిళగా వచ్చాను. వచ్చారు నాగేంద్ర మాధవి కాబట్టి కుర్రాడు ఉన్నాడు. నడు నడు వెనక్కి నడు ఫోన్ చేయగానే ఏర్పడి జరిగి నన్ను కొత్తగా రాను అండ్ కృష్ణ సార్ అలాగే కృష్ణ సార్ అటు కొంచెం అటు వెళ్దాం. నా ఫస్ట్ ప్రకాశం బ్రహ్మాండంత సమర్థి విద్యార్థి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ప్రారంభకే కాదు ప్రవాస భారతీయులకు గర్వకారణంగా నిలిచారు. వెంకయ్య నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో 1000 కాంతులతో వెలిగే 1983-85 ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. 1980-85 భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత. 1985-83 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 1993-2000 2000 సంవత్సరం సెప్టెంబర్, 2002 జూన్ కేంద్ర గ్రామీణ మొదటిసారి, 2004 జనవరి, 2004 అక్టోబర్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రెండవసారి, 2004 జూలై కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు రెండో పర్యాయం. అత్యంత కీలకమైన పట్టణ అభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన, ప్రసార మంత్రిత్వ శాఖ
నిర్వహణ జూలై 2016 శాసనసభ్యుడిగా అధికార పార్టీకి అఖిల భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎదిగిన ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం. ప్రతి వ్యక్తి ఏ స్థాయికి వచ్చినా ఎంత ఎదిగినా వారి కృషి దాగి ఉంది. జీఎస్టీ వంటి బిల్లుల విషయంలో కేంద్ర మంత్రిగా విపక్షాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావడంలో వెంకయ్య గారు తీసుకున్న చొరవ మరింత ప్రత్యేకమైనది. రాజసంఘ రాజ్యసభ వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన నాటి ప్రజలు 13వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. జస్టిస్ హర్నాథ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. కోరుతున్నాను. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారిని రావాల్సిన కోరుతాను. జస్టిస్ గారు, జడ్జి గారు బోడే ప్రసాద్ గారు, అలాగే గన్నవరం శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారిని, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని, అనపర్తి శాసనసభ్యులు, అలాగే విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు, అలాగే మన గద్దె రామ్మోహన్ గారిని, వసంత్ కృష్ణప్రసాద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొనకాల నారాయణ గారిని రావాల్సిన కోరుతున్నాం. అలాగే డీన్ వారిని వెతుకున్నారు. అలాగే యువరా ఐఏఎస్ ఆఫీసర్, ప్రసాద్ గారు, మండల బుద్ధప్రసాద్ గారు, సార్ మీ పేరు ముందు పిలిచాను సార్, వచ్చారా? ఆయన పిలవలేదు, రండి. ఇప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవలసింది. అలాగే ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉంటే దాన్ని ఆపుదల చేయండి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సభా సాంప్రదాయం మర్యాద ఏంటంటే వెళ్ళే ముందు సెల్ ఫోన్ ఆపేసుకొని వెళ్ళాలి. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఆన్ చేసుకొని వెళ్ళచ్చు.
కొంతమందికి ఆన్ చేయడం వచ్చు కానీ ఆఫ్ చేయడం రాదు. వాళ్ళు పక్కన వాళ్ళ సహాయం తీసుకొని ఆఫ్ చేయించే ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటు మనం జీవితంలో నేను నేర్చుకున్నవి, నేను పైకి రావడానికి ప్రధాన కారణమైన విషయాలు మిగతా యువకులతో, ఇప్పుడు కొత్త నేటి తరం రాజకీయ నాయకులతో, ప్రజాప్రతినిధులతో నేను కాస్త వాళ్ళతో ముచ్చటించుకోదలుచుకున్న విషయం ఏంటంటే, నేను మామూలు పల్లెటూరులో పుట్టాను. మా ఇంట్లో ఎవరు చదువుకోలే 10వ తరగతి పైన. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. నేను చిన్నప్పుడు మొదట 3 కిలోమీటర్లు, తర్వాత 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వీధి బడిలో చదువుకున్నా. మా బడిలో అప్పుడు సైన్ బోర్డు కూడా సరిగా లేదు. ఇసుకలో రాయించేవాడు మాస్టర్. ప్రభవ, విభవ, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ అని నక్షత్రాలన్నీ రాయించేవాళ్ళు. ఇప్పుడు నక్షత్రాలు ఎవరికి తెలియదు అనుకోండి. వాళ్ళ నక్షత్రం కూడా వాళ్ళకి తెలియదు, అసలు నక్షత్రాలు కూడా తెలియదు. మామూలు నక్షత్రాలు పైన ఉండే వాటిని చూస్తుంటారు. ఆ తర్వాత నేను బస్సు ఎక్కి నదురు పోయి చదువుకొని, తర్వాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదువుకొని, ఆ తర్వాత వకీలుగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. కొందరు గౌరవ న్యాయమూర్తులు కూడా ఉన్నారు వాళ్ళకి. బహుశా ప్రాక్టీస్ చేసి ఉంటే నేను కూడా వాళ్ళ సరసన చేరుండేవాడిని, చెప్పలేను. కాకపోయినా కనీసం న్యాయవాదిగా అయితే గ్యారెంటీగా ఉండేవాడిని. మా అమ్మ నా 13వ నెలలో చనిపోయింది. సంవత్సరం అప్పుడు గేదె పొడిస్తే ఈ పక్క పొడిస్తే అవతల పక్క వచ్చింది, నన్ను కింద పడేస్తుంది. మా పెద్దవాళ్ళందరూ చెప్తుంటే నేను మా అమ్మను చూడలా. నాకు జీవితంలో దురదృష్టం, నాకు కలిసి రాని విషయం ఏతుందో జీవితంలో ఒకటే ఒకటి, ఏ కొరత లేదు నాకు, మా అమ్మను చూడలేకపోవడం. మా అమ్మ మా అబ్బాయి పెద్ద వకీలు కావాలని అందరితో చెప్తుండేదని ఊర్లో వాళ్ళు నాకు తర్వాత చెప్పారు. అందుకని అమ్మ కోరిక కోసం నేను లా చదువుకున్నా. లా చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దామని జస్టిస్ పిఏ చౌదరి గారు, పెద్ద ప్రముఖ న్యాయవాది అప్పుడు ఆయన దగ్గర ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయితే ఆ ప్రాక్టీస్ చేసే అవకాశం నాకు ఇందిరాగాంధీ గారు ఇవ్వాల. ఎమర్జెన్సీ పెట్టారు. ఆ ఎమర్జెన్సీలో లక్షలాది మంది జైళ్ళు పంపించారు, వేలాది మంది నాయకుల్ని. వాళ్ళలో నన్ను కూడా జైల్లో పెట్టారు. ఏం చేసేవా అంటే జయప్రకాష్ నారాయణ పిలిచాడు ఈయన ఆంధ్రప్రదేశ్కి, అది నేరమని నన్ను మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మిసా చట్టం కింద జైల్లో పెట్టారు. 17 నెలల పాటు ఆ జైల్లో ఉండి బయట వచ్చాను. దాంతో రాజకీయం నేరుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలా. ఆ జైల్లో పెట్టకుండా ఉండుంటే మామూలుగా వకీలుగా ఉండేవాడినేమో, చెప్పలేము. బయటకు రాగానే పార్లమెంట్ సీట్ నాకు 77లో పోటీకి టికెట్ ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. నేను పార్టీ మెంబర్ కాదు, రాజకీయం అనుభవం లేదు, నాకు ఎంపీ టికెట్ ఏంటంటే అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారట, ప్రతి రాష్ట్రంలో ఒక విద్యార్థికి యువకుడికి టికెట్ ఇవ్వాలని. ఆంధ్రప్రదేశ్లో నీలం సంజయ్ రెడ్డి గారు, తెన్నేటి అస్సన్ గారు, గౌతుల అచ్చన్న గారు, జూపూడి యజ్ఞాన గారు వీళ్ళంతా సమావేశమై ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థి నాయకుడిగా వెంకయ్యనాయుడికి అవకాశం ఇవ్వాలని నాకు ఒంగోలు పార్లమెంట్కి టికెట్ ఇచ్చారు. అది నేను మొదట రాజకీయ ప్రవేశం జరిగేదానికి అవకాశం. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో గెలుపొందలేకపోయాం. ఒక ఆంధ్రప్రదేశ్లో నీలం సంజయ్ రెడ్డి గారు ఒక్కరే గెలిచారు. 42లో 41 కాంగ్రెస్ గెలిచింది. దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిన కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకుంది. అప్పుడు తర్వాత వెంటనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్ళా అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించారు. ఉదయగిరి నుంచి గెలిచాను మొదటిసారి. రెండవసారి మళ్ళా గెలిచాను. ఆ తర్వాత మూడవసారి ఎన్నికల్లో నియోజకవర్గం మారి కొద్దిపాటి స్వల్ప తేడాతో కొంతమంది వెనుపోటు పోవడం వలన వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడడం, ఓడిపోయాను. 408 ఓట్లు తేడాతో. ఆ ఓడిపోవడం వలన నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది. గెలిచుంటే బహుశా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్ర రాజకీయాల్లో ఉండేవాడినేమో. ఆ ఓడిపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత అధ్యక్షుడిగా ఉండేటికి అవకాశం నాకు వచ్చింది. అందుకని నేను ఉదయగిరి ప్రజలు ఎలా గుర్తుపెట్టుకుంటానో, నన్ను ఓడించిన ఆత్మకూరు ప్రజలను కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను.
వాళ్ళ పుణ్యానే ఢిల్లీ దాకా వెళ్ళాను, లేకపోతే ఇక్కడే ఉండిపోయాడేమో బహుశా రాష్ట్ర రాజకీయాల్లోనే చెప్పాను. నేను జీవితంలో అంచెలంచెలుగా ఎదిగా పైకి రావడానికి నా చిన్నప్పుడు నేను గోళ్ల మీద రాసేవాడిని పార్టీ గురించి. స్టూడెంట్ లీడర్గా ఉండి విఆర్ కాలేజీకి విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్నా, తర్వాత అధ్యక్షుడిగా ఉన్నా, విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా, యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఆర్ఎండ్ఏ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, ఆర్ఎండ్ఏ జనరల్ సెక్రటరీగా ఉన్నా, స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఆర్ఎండ్ఏ ప్రెసిడెంట్గా ఉన్నా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నా. ఇలా అనేక అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా వెతుక్కుంటూ వచ్చాయి. నేను మొదటి నుంచి ఒకటి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, రెండు నా మిత్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే ఈ రాజకీయం చేయగలిగాను. నేను రాజకీయాల్లో మీ అందరికీ ఆశ్చర్యం చెప్తే నమ్మకానికి కూడా కుదరదు. నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినప్పుడు, రెండోసారి గెలిచినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరా, రూపాయి. అది కాక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన డబ్బులు నాకు మిగిలిపోయినాయి. ఆ డబ్బులు మిగిలిపోతే ఏబీవీపీ స్టేట్ ఆఫీస్కి ఇచ్చాను మొదట్లో, రెండోసారి గెలిచినప్పుడు పార్టీ ఇచ్చాను మిగిలిపోతే. ఎన్నికల్లో మొదటిసారి నేరుగా నేను కాంగ్రెస్ని మొదటి నుంచి వ్యతిరేకించేవాడిని. ఆ ఎమర్జెన్సీ దాని ప్రభావం కావచ్చు, నన్ను ఎలాగైనా ఓడించాలని ఇందిరాగాంధీని తీసుకొచ్చారు ఉదయగిరి పల్లె ప్రాంతానికి. ఉదయగిరిలో అసలు 10,000 దాటిన ఊరే లేదు, సినిమా హాల్ లేదు అలాంటి ప్రదేశానికి. అయినా ప్రజలు గెలిపించారు నన్ను. రెండవసారి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం నడుస్తుంది. అందరూ చాలామంది భయపడ్డారు, సార్ రామారావు గారికి గాలి ఎక్కువగా ఉంది అని. రామారావు గారు కూడా కబురు చేశారు నాకు, వాళ్ళ వియంకుడు దగ్గుబాటి చెంచురావు గారితో. ఏమనంటే, నాకు తెలవదు, రేపు మీ నియోజకవర్గంలో మీటింగ్ ఉందని. నేను మామూలుగా ఆయనకు రామారావు గారికి అసలు అప్పటికి ఏ నియోజకవర్గం ఎక్కడ ఏందని కూడా పెద్ద విషయాలు తెలవు. అంతా రామోజీరావు గారు కీర్తిశేషుడు, ఆయన సహకారం, ఆయన సమన్వయం, ఆయన అంతా కావాల్సిన విషయాలను సమకూర్చి ఇవ్వడం, వాటి వల్ల రామారావు గారు ఆయన విశేషమైన ఆకర్షణ ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఈ విషయాలు ప్రాథమికంగా రామోజీరావు గారి సపోర్ట్తో. అప్పుడు వరుసగా పోటీ ఆయన నిలబడి ఎలక్షన్లో పార్టీ పెట్టి వస్తూ ఉంటే, నా కార్యక్రమం నా నియోజకవర్గం వింజమూరులో ఉంది. ఆయనకి వెంకయ్యనాయుడు అంటే ఉదయగిరి అని తెలుసు ఆయనకి సూచాయిగా. జయపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు వీళ్ళిద్దరినీ మనం వ్యతిరేకించకూడదు, ఎందుకంటే నేను రాజకీయంలో రాకముందు ఆయన కూర్చోండి మరి కూర్చో. నేను రాజకీయంలో రాకముందు ఆయన రామారావు గారు చెప్పిన మాట, కాంగ్రెస్కి వ్యతిరేకంగా జనానికి కూడగట్టింది వెంకయ్యనాయుడు, జయపాల్ రెడ్డి గారు. అందుకని వాళ్ళిద్దరూ గెలవాలి, వాళ్ళు ఉండాలి అసెంబ్లీలో అని చెప్పేవాడు. చెప్పి నేను ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పాడు. చెప్తే నేను ఆ చెంచురావు గారికి చెప్పాను, చెంచురావు గారు దయచేసి మీరు వెళ్ళి అన్నగారికి, అంటే రామారావు గారు పెద్దవాడు కాబట్టి ఆయనకు చెప్పండి, కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లో రద్దు చేసుకోకూడదు, రమ్మని చెప్పండి అంటే. ఆయన చెంచురావు గారు నాతో, నాయుడు గారు మీరు చూడలేదేమో, ఆయన తిరుపతి నుంచి యాత్ర మొదలు పెడితే వరుసగా శ్రీకాళహస్తి, వెంకటగిరి మీదుగా వరుసగా తిరణాలది, లారీల్లో, బస్సుల్లో, చెట్ల మీద, మిద్దెల మీద, పైన కింద ఎక్కడ పడితే అక్కడ జనం అంతా ఏళ్ళు వేస్తా జై ఎన్టీఆర్ అంటే జై ఎన్టీఆర్లో అరుస్తున్నారు, మీ దగ్గరికి వస్తే ఇబ్బంది అవుతుంది, అందుకని అన్నగారికి చెప్పమన్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఆయనకి వింజమూరు అంటే ఉదయగిరిలో ఉందని తెలవదు, ఆ రూట్లో వింజమూరులో పెట్టారు మీ కాన్స్టిట్యున్సీలో, క్యాన్సిల్ చేస్తున్నాం. నేను ఆయన చెప్పాను, దయచేసి మీరు వెళ్ళి నా తరఫున అన్నగారికి చెప్పండి, ఎటువంటి పరిస్థితులు ఆయన కార్యక్రమం రద్దు చేయకూడదు, రావాలి అంటే. ఆయన అన్నాడు, నాయుడు గారు వస్తే మీకు తెలుసు కదా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అన్నాడు. నేను అన్నాను, ఏం పర్వాలేదండి రమ్మనండి అన్న, నా కోరికగా రామారావు గారికి చెప్పండి అన్న. సరే అని వెళ్ళి చెప్పాడు ఆయన. చెప్తే ఆయన ఏంటి అయినా అలా చెప్తే వినకుండా రాయుడు గారు అని వచ్చాడు. వస్తే జనం తిరణాలంటే తిరణాల అలా వచ్చారు జనం అంతా, విన్నారు ఉపన్యాసం అంతా విని ఎన్టీఆర్ జిందాబాద్ అని లాస్ట్లో వెంకయ్యనాయుడు జిందాబాద్ అనుకుంటూ వెళ్ళిపోయారు. ఎలక్షన్ జరిగింది, తెలుగుదేశం అభ్యర్థికి ధరావత్తు పోయింది. నాకు ప్రజలు
రెండోసారి కూడా మంచి మెజారిటీతో గెలిపించారు ఉదయగిరి ప్రజలు వాళ్ళ నిజాయితీకి నిజంగా. నేను మొదటిసారి నెల్లూరు జిల్లాలో 11 సీట్లుంటే అసెంబ్లీకి 10 కాంగ్రెస్ గెలిచింది, నేను ఒక్కనే ప్రతిపక్షం. రెండవసారి 11 సీట్లుంటే జిల్లాలో 10 సీట్లు తెలుగుదేశం గెలిచింది, నేను ఒక్కనే బీజేపీ. అంతటి ప్రజలు ఇచ్చినట్టు మద్దతు కారణంగా నా రాజకీయాల్లో అంచెలంచెగా వచ్చాను. చిన్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నెల్లూరులో నాకు కొద్దిగా చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్తో పరిచయం వలన ఆటలాడడం కబడ్డీ అవి నేర్చుకోవడం కోసమని మొదట ఆర్ఎస్ఎస్ అంటే ఏదో తెలవకపోయినా అక్కడికి వెళ్ళాను. కబడ్డీ ఆడడం బాగుంటుంది అక్కడ నుంచి ఎవరు చెప్తే అది ఆడుతుంటే తర్వాత తెలిసింది ఆర్ఎస్ఎస్ అని. మాకు అక్కడ నన్ను ఒక ఆయన ఈ జిల్లా వాస్తవ్యుడే సూదంటి రాయిలాగా అయస్కాంతంలాగా ఆకర్షించాడు నన్ను చూసి ఏం కబడ్డీ ఆడతావా అన్నాడు. ఆడతానండి. ఆడుకో అన్నాడు. నేను దీంట్లో మెంబర్ కాదన్నా, దీంట్లో మెంబర్షిప్ ఏముండదు, ఎవరైనా ఆడుకోవచ్చు వచ్చాను. పోయి కబడ్డీ ఆడాను. ఆ తర్వాత తెలుసుకున్నాను అది ఆర్ఎస్ఎస్ అని. ఆయన భోగాది దుర్గాప్రసాద్ అని మన అవనిగడ్డ పరచివర గ్రామస్తులు, మన బుద్ధప్రసాద్ గారి నాన్నగారికి సోదరి కుమారుడు. ఆయన ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారకుగా ఉన్నాడు. ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమంలో జరిగిన ఫైరింగ్లో ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన బయట పిల్లలు ఆడుకుంటుంటే వాడందరినీ ఇవాళ కర్ఫ్యూ ఉంది, ఫైరింగ్ జరుగుతుంది, అందరూ పైకి రమ్మని పిలవడానికి కిందకు వచ్చాడు. ఆయన వస్తే అదే టైంలో ఫైరింగ్ జరిగింది. ఆయన త్వరలో నుంచి బుల్లెట్ వెళ్ళిపోయి చనిపోయాడు. మంచి చాలా గొప్ప వ్యక్తి. నాకు ఒక సంస్కారం, ఒక క్రమశిక్షణ, ఈ పద్ధతి అన్నీ అలవాటు చేసింది భోగా దుర్గాప్రసాద్ గారు. అలాగే ఆర్ఎస్ఎస్ స్టేట్కి అంతా ఇన్ఛార్జిగా ఉన్న సోంపల్లి సోమయ్య గారు వాళ్ళు. అక్కడి నుంచి అలా పెరిగాను. నెల్లూరు ఎలక్షన్ వస్తే గోడ మీద రాశాం. ఒకరోజు ఆసక్తికరమైన విషయం, నేను రాత్రిపూట గోడ మీద రాస్తున్నాను. వెనక నుంచి అమ్మాయిలు కొందరు పోతూ మాడుకుంటున్నారు రెండో సినిమా చూసి. ఏమని? ఈ కూర్చొని రాసే అతను చూస్తే మన ప్రెసిడెంట్ లాగా లేడు అని. ప్రెసిడెంట్ నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఆ రెండో అమ్మాయి, అమ్మ నీకేమైనా పిచ్చా, అతను ఎవరో గోడ మీద రాసుకుంటే మన ప్రెసిడెంట్ గోడ మీద రాస్తాడు వచ్చి అని ఇద్దరు పోటీ పెట్టుకుంటున్నారు. నువ్వు గెలిస్తే నీకు 2 కూల్ డ్రింకులు అని, ఓడిపోతే నువ్వు నాకు ఇప్పించాలని అందరూ. నేను సడన్గా అటు వెనక్కి తిరిగా, ఎవరు మాట్లాడుతున్నారని. ఆ అమ్మాయి చూస్తారే, భలేవాళ్ళు సార్ మీరు నన్ను ఓడిపోయాడు చేసినారు, ఈ అమ్మాయి వెంకయ్యనాయుడు అంటే కాదా అంటున్నాను నేను అని చెప్పి అన్నది. అలా గోడ మీద రాసేవాడిని. తర్వాత మైక్లో ఒక జట్కా బండిలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఇవాళ సాయంత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నాడు, ఆయన బహిరంగ సభ కోపట్టు మైదానంలో ఉంది, బ్యాంక్ మైదానంలో, అందరూ దయచేసి రండి అని మైక్ అనౌన్స్మెంట్ చేశారు. అలా మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య వాజ్పేయి గారి మీటింగ్కి ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా, వాళ్ళిద్దరి మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తానని నేను ఊహించుకోలేదు. దానికి ప్రధాన కారణం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, 2 క్రమశిక్షణ, 3 కష్టపడేంటి మనస్తత్వం అలవాటు చేసింది నాకు ఆర్ఎస్ఎస్. ఆ తర్వాత సమాజాన్ని గురించి చింత విషయాలు తెలుసుకోవడం వల్ల అలా వరుసగా అన్ని అవకాశాలు వచ్చాయి నాకు. నేను ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి కూడా కాళ్ళకి దండం పెట్టలేదు. మా తాత చెప్పాడు, ఎవరికి పెట్టకూడదురా అని. నీకు పాఠం చెప్పిన గురువుకు తప్పితే ఇంకెవరికి కాళ్ళకి దండం పెట్టకూడదని చెప్పాడు. మా తాత నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. చిన్నప్పుడు నేను సెలవులు ఊరికి పోతే నన్ను పొలానికి తీసుకెళ్ళేవాడు. పొలానికి తీసుకెళ్ళినప్పుడు పొలం మీద గట్టు మీద నిలబడి చూస్తుంటే దిగు అనేవాడు. దిగి పొలంలో దిగు అని. దిగి నేనేం చేయాలి అంటే, దిగి వాళ్ళందరూ నారేస్తున్నారు కదా, నారు కట్టలు అందించు అనేవాడు. ఈయనేంద్ర ఎటు చెప్తున్నాడంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు, మొరతాడు కట్టుకున్న మగవాడు గట్టు మీద నిలబడకూడదు, నువ్వు మొరతాడు కట్టుకున్నావు అన్నాడు. కట్టుకున్నాను. దిగైతే అన్నాడు. దిగి ఇంకా పెద్ద ఆయన చెప్తాడు కదా, నారు కట్టలు అందరికీ అందించాను. వ్యవసాయాన్ని గురించి మొదట విషయాలు చెప్పాడు ఆయన నాకు. అలాగే అనేక విషయాలపైన మా అమ్మమ్మ మా తాతయ్య మొదట్లో నాకు మార్గదర్శనం చేశారు. వాళ్ళు నాకు ఏం చెప్పాలంటే మొదటి గురువులు. వాళ్ళ తర్వాత ఆర్ఎస్ఎస్ దుర్గాప్రసాద్ గారు, సోమయ్య గారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అనేక అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు మా తాత చెప్పిన మాటని ఎప్పుడు జవదాటలా ఎవరికి. నాకు అందుకే ఎవరైనా కాళ్ళకి దండం పెట్టామంటే ఇష్టం ఉండదు. ఎవరైనా పెడుతున్నప్పుడు దయచేసి వద్దయ్యా
నమస్కారం మన సంస్కారం, నమస్కారం పెట్టండి చాలు అని చెప్తూ ఉంటాను. ఈ ప్రజా జీవనంలో ఈ మధ్యకాలంలో గౌరవం కన్నా అవసరాన్ని బట్టి చాలామంది రాజకీయాలు మనం చూస్తున్నాం ఎలా జరుగుతుందని చెప్పని. ఇది మూడవది, నేను అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి, ఇంతకుముందు 1952లో పిల్లలమర్రి వెంకటేశ్వర గారు ఉండేవాడు, ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఏం మాట్లాడాడు, ఆ తర్వాత సుందరయ్య గారు ఏం మాట్లాడాడు, పార్లమెంట్లో హిరేన్ ముఖర్జీ ఏం మాట్లాడాడు, వాజ్పేయి గారు ఏం మాట్లాడారు, నాజ్పాయ్ గారు ఏం మాట్లాడాడు, ఇవన్నీ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడిని. తెనేటి విశ్వనాథం గారితో నాకు చిన్నప్పుడే విశాఖపట్నం స్టూడెంట్ కాబట్టి నాకు హరిబాబు గారికి పరిచయం అయింది. జయాంధ్ర ఉద్యమం ఆయన మమ్మల్ని వెంట పెట్టుకుని రాష్ట్రం అంతా తిప్పాడు. ఆయన సాంగత్యం వలన కూడా అనేక విషయాలు నాకు బోధపడ్డాయి. అలా నేర్చుకొని అంచెలంచెలుగా పెద్దలు చెప్పిన విషయాలు వాటిని తెలుసుకొని, ఆ తర్వాత ఇప్పుడు చాలామంది చెప్తున్నారు వెంకయ్యనాయుడు గారు పెద్ద వక్త, మంచి ఉపన్యాసకుడు, ఇవన్నీ కూడా నేను సీనియర్స్ అంతకు ముందున్నట్టు తరం వాళ్ళ నాయకుల యొక్క జీవితాల గురించి చదివి, వాళ్ళు మాట్లాడిన విషయాలను గుర్తించి, ఆ తర్వాత తెలుగు భాష మీద నాకు మొదటి నుంచి ఆసక్తి. మా మాస్టర్ ఒక ఆయన పోరూరు హనుమజ్జానకిరామ శర్మ అని, ఆయన తెలుగులో టీచర్గా ఉన్నాడు మాకు. సరే తెలుగులో ఆయన చెప్పాడు, మనం తెలుగు వాళ్ళు ఆయన తెలుగులోనే మాట్లాడాలా, తెలుగు భాషలో ప్రావీణ్యం సంపాదించుకుంటే తర్వాత మిగతా వాటిలో వస్తుందని ఆ మాట విన్నాను. అందుకని నాకు తెలుగులో మాడడం అలవాటైంది. హిందీ నేర్చుకోవడం నేను మొదట్లో, నేను మన ఆంధ్రప్రదేశ్ యువకులందరికీ చెప్తున్నా, చాలామంది తెలవక హిందీని వ్యతిరేకిస్తూ ఉంటారు. నేను మన తమిళనాడుకి వెళితే ఆ మధ్య తమిళనాడు డిఎంకే మిగతా పార్టీల ప్రభావంతో కొంత హిందీ వ్యతిరేకత ఉంది. వాళ్ళంతా పిల్లలందరూ సార్ మా మీద రుద్దుతున్నారు సార్ అని. ఏం రుద్దుతున్నారా అని అడిగా. ఇంపోజింగ్ హిందీ సార్ అని అంటే నేను ఉపన్యాసాలు చెప్పా, ఐఎమ్ అగెనెస్ట్ ఇంపోజిషన్ అనగానే చప్పట్లు కొట్టారు. నో ఇంపోజిషన్, నో అపోజిషన్, దట్ ఈజ్ మై ప్రపోజిషన్, ఇట్ షుడ్ బి యువర్ పొజిషన్ అని చెప్పారు వాళ్ళకి మొదట్లో అర్థం కాదు, తర్వాత తెలిసింది. నేను చెప్పాను ఆయన, మన దేశంలో మన భాష ముందు అమ్మ భాష, ఆ తర్వాత మన సోదర భాషలు, ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్ అంటే అదర్ మన సోదర భాషలు, ఆ తర్వాత ఎనీ అదర్ టంగ్ ఏదైనా నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకున్న ఇబ్బంది లేదని. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే, నేను యువతరానికి, నాకు ఇప్పుడు 75 ఏళ్ళు పూర్తి అయిపోయి ప్రజాజీవనం ఎంతకాలం ఉంటుందో తెలవదు. నేను యువకులందరినీ కోరేది ఏంటంటే, దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడండి. ప్రభుత్వాలు కూడా మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలి ప్రాథమికంగా. ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. హిందీ గురించి కూడా ఎందుకు చెప్పానండి, ఇందాక నేను చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నవాడు. ఢిల్లీకి వెళితే అప్పుడు తెలిసింది, హిందీకే బినా హిందుస్థాన్ మే ఆగే బడినా సంభవం అయ్యింది. నువ్వు జాతీయ స్థాయిలో పైకి వెళ్ళాలంటే హిందీ వచ్చి ఉండాలి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంగ్లీషు. చాలామంది సార్ ఇంగ్లీష్ వస్తే చాలు సార్ అన్నీ వచ్చేస్తాయి, ఎవరు చెప్పారా మీకు? కొంతమందికి పిల్లలకు కూడా అనుమానం, సార్ ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేము సార్ అని. కుర్రోళ్ళు అడిగారు కొన్ని మీటింగ్లు నన్ను, ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేము సార్ అని. నేను ఆ కుర్రోడికి సమాధానం చెప్పాను, ఎవరు చెప్పారు నీకు అని. అందరు చెప్తున్నారు సార్ అని. నేను చెప్పాను, నేను ఈ మధ్య ఐఎస్డి చేసి దేవుడితో మాడాను, ఆయన అడిగానయ్యా, నీ దగ్గర రావాలంటే పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉండాలంటే ఆయన అదేం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా సరే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడు. అంటే ఆ కుర్రోడు, సార్ మీరు సరదాగా చెప్తున్నారు, నేను అడిగింది అది కాదు సార్, పైకి పోవాలని. ఇప్పుడు ఆ కుర్రోడికి చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రతి మీటింగ్లో చెప్తున్న విషయం అందరికీ ఏంటంటే, ఈ దేశ రాష్ట్రపతి ఇంగ్లీష్ చదువుకోలే, మాతృభాష చదువుకుంది ఇప్పుడున్నాను. అంతకుముందు నా రామనాథ్ కోవింద్ గారు కూడా మాతృభాష చదువుకున్నాడు. ఈ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేను మాతృభాషలో చదువుకున్న తెలుగు మీడియంలో. నేను అక్కడికి దాకా చేరుకున్నా కదా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి. ఈ దేశంలో అత్యంత శక్తి సంపన్నుడని ప్రపంచం అంతా గుర్తించంటే నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మొహం కూడా చూడాలి ఆయన. ప్రపంచంలోనే ప్రపంచంలో మనం చూసే ర్యాంకింగ్, అమెరికాలో ఒక ఏజెన్సీ ర్యాంకింగ్ కండక్ట్ చేస్తే 68% ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, 32% ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. చాలా పవర్ఫుల్ దేశం. అంతటి పేరు ప్రఖ్యాతి వచ్చిన ఆయన ఎప్పుడు కాన్వెంట్కి వెళ్ళా. మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువాడు జస్టిస్ నూతనపాటి వెంకటరమణ గారు, ఆయన ఆ మధ్య చెప్పాడు, నేను మాతృభాషలో చదువుకున్నాను
అయినా ఇక్కడి దాకా చేరుకున్నాను. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఈ పదవులన్నింటికి వెళ్ళినప్పుడు మనం ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేమనే అభిప్రాయం తప్పు. అయితే ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? నేర్చుకోవాలి. ముందు మాతృభాష, మొదట అమ్మ భాష, ఆ తర్వాత సోదర భాష, ఆ తర్వాత పరాయి భాష. దీన్ని అందరూ దయచేసి ఆ విధానంగా పిల్లల్ని తీర్చిదిద్దాలా. మనకు వచ్చిన జబ్బు అంతా ఏంటంటే సమాజంలో మన పెద్దోళ్ళు కూడా కొందరు ఉన్నారు ఇక్కడ, సోదరీమణులు, తల్లులు. సగం జబ్బు కారణం పిల్లలు. ఒకటేమో ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మన మీద రుద్దిపోయారు, వాళ్ళ విద్యా విధానం, వాళ్ళ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. రెండవది మనదంతా తక్కువ, వాళ్ళదంతా గొప్పని మన విద్యా విధానంలో అడ్డు పెట్టారు. ఆ తర్వాత కొంతమంది అసలు తెలుగునే తీసేశారు, మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టారు. నేను ఎవరో ఏందని రాజకీయాన్ని మాట్లాడిన అనుకోండి, రాజకీయాలు లేను కాబట్టి నాకు దానిపైన ఆసక్తి కూడా లేదు. కానీ తెలుగు భాష నేర్చుకోవాలి. తెలుగు భాష అమ్మ భాష, కంటి లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. నీ కంటి చూపే లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమీ బయటకు రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కడు కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువును, చదువుకున్న విద్యా సంస్థను మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలతో నానా నువ్వు మమ్మీ అను, డాడీ అను ఈ అలవాటు చేయకూడదు. అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. రాత్రికి కావాలంటే ఇంట్లో ఒకసారి తలుపేసుకొని ట్రై చూడండి. అమ్మ అంటే ఎలా ఉంటుంది, మమ్మీ అంటే ఎలా ఉంటుందని. ఈ విషయం నేను ఇక్కడే కాదు, దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అనేక సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే బాగా నాటుకోవాలి అందరికని. ఈ మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ ఈ కల్చర్ మనకెందుకు? మనం అమ్మ, మన తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, అక్క, బావ, మరదల అని పిలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది. కానీ అలవాటే. దాంట్లో అలవాటు ఎంత అయిపోయిందంటే ఇప్పుడు ఆఖరికి మన డ్రైవర్లు కొంతమంది మాడుకుంటా స్టాఫ్ ఒకరికొకరు పిలిచినప్పుడు ఏం బ్రో ఎలా ఉన్నామని నేను వాడిని పిలిచి అడిగా, ఏంది బ్రో అంటే ఏందిరా బ్రోకరా అన్నా. కాదు కాదు బ్రో అంటే సోదరా, అన్నయ్య, తమ్ముడా, అన్నయ్య ఎవరా అంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి అందరికట్ట. ఆ అలవాటు నుంచి బయటపడాలంటే గారిని కూడా వేదిక మీదకి వచ్చి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆ పుస్తకాలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. రవి సులభంగా లేదు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా మన చరిత్రను వక్రీకరించారు. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పలేదు గట్టిగా, అల్లూరి సీతారామరాజు గురించి చెప్పలేదు, వీరపాండే కట్టబొమ్మను గురించి చెప్పలేదు, రాణి రుద్దమ్మ గురించి చెప్పలేదు, తక్కువ చెప్పారు. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అని మన పాఠాలు చెప్తే అవన్నీ మనం చదువుకున్నాం. అదే పిల్లలు కూడా చదువుకున్నాం. చరిత్రను మార్చి ఇప్పుడు వాస్తవాలను పెడుతుంటే ఇప్పుడు చరిత్రను మార్చేస్తున్నారు, కమ్యూనల్ ఎజెండా పెడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కాబట్టి నా ఎవరే చేస్తున్నారో అని మాట్లాడు, కానీ చాలా పొరపాటు. మన చరిత్రను, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, వాళ్ళు చేసిన గొప్పతనాలు, వాళ్ళ జీవితాల గురించి మనం అందరం తెలుసుకోవాల్సి ఉంది. మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి మాతృభాషలో చదువుకునేట్టుకు అవకాశం రావాలి. ఆ తర్వాత ఈ క్రమంలో విద్యా విధానంలో కూడా మార్పులు రావాలా. నూతన విద్యా విధానం ఆ దిశలో ముందుకు పోతుంది. దాన్ని తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు మంచిగా అమలు చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మన వాస్తవ సంగతి మనకు తెలవాలి. మనం అందుకే నేను ప్రతి దగ్గర చెప్తూ మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన యాస, మన గోస ఇవన్నీ మనం వదిలిపెట్టకూడదు. మన పిల్లలకు కూడా ఇప్పుడు పిల్లలకి అందరికీ ఫ్యాషన్లో ఇంగ్లీష్ వ్యామోహం, ఆ ఇంగ్లీష్ సినిమాలు చూడడం, గుడ్డలు కూడా సరిగా
మన గొడవలు కట్టుకోకుండా సగం గొడవలు వేసుకుని అలవాటు ఫ్యాషన్ అదేమంటే సగం గొడవ ఉన్న గొడవ తిప్పేయడం సగం గొడవలు వేసుకోవడం ఏం ఫ్యాషనో నాకైతే అర్థం కావడం. అయితే అదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో మొదలైంది మళ్ళా ఏంది అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా తెలుగు వాళ్ళందరూ మన పండగలు జరుపుతూ ఉన్నారు. మన పిల్లలు వాళ్ళ పిల్లలందరినీ మన భరతనాట్యం అలాగే కూచిపూడి వీటిలో శిక్షణ ఇస్తున్నారు. ఈ మధ్య నేను కొద్దిగా అరంగేట్రం కార్యక్రమాలకు కూడా వెళుతున్నాను. ఎందుకంటే అమెరికాలో ఉన్న పిల్లలు భరతనాట్యం నేర్చుకొని కూచిపూడి నేర్చుకొని ఇక్కడ రంగప్రవేశం చేస్తున్నారు. వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించాలా ప్రోత్సహించాలని చెప్పని. కానీ మన దేశంలో ఇంకా కొంతమందికి ఇంకా ఆ వ్యామోహం తగ్గదా, దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన సంస్కృతి మన సాంప్రదాయం మన పద్ధతులు మన భాష మనం వాటిని అన్నింటినీ ఇందాక చెప్పారు కదా. అందుకనే నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పత్రికల వాళ్ళు అడిగారు నన్ను, సార్ వాట్ అబౌట్ చేంజ్ ఆఫ్ డ్రెస్ అని. నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇదే డ్రెస్లో తిరుగుతున్నాను, ప్రపంచం అంతా తిరిగాను. నన్ను ఎవడు ఏంది ఈ డ్రెస్సులో ఉన్నావే అని ఎవడు తక్కువగా చూడాల. నీ డ్రెస్ కాదు నీ గొప్పతనాన్ని తెలిసేది, నీ అడ్రస్ నీ గతం. నేను చెప్పే ప్రశ్న వాళ్ళకి నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఫ్రమ్ అబ్దుల్ కలాం స్ట్రీట్ టు మౌలానా ఆజాద్ స్ట్రీట్ అని చెప్పాను వాళ్ళకి. అదే డ్రెస్తో ప్రపంచంలో చలిగా ఉన్నప్పుడు ఒకరు ఆ చలి కోసం బట్టలు మార్చుకోవాలి తప్పదు, మూర్ఖంగా ఉండకూడదు. కానీ మిగతాప్పుడు మన సాంప్రదాయం. ఇందాక చెప్పి బొట్టులు కూడా ఈ మధ్య పిల్లలను చూస్తున్నాను నేను. బొట్టు ఏదమ్మంటే ఉంది దాన్ని. నేను మా మనవరాలకు చెప్పా, ఒక భూతద్దం పెట్టుకొని అది ఎత్తుకెళ్ళి అందరికీ బొట్టు పెట్టుకున్నామంటే చూడండి భూతద్దంలో చూడండి అని చూపించాలని. ఎందుకంత కర్మ? మన సాంప్రదాయం మనం ఎందుకంటే మంచిగా ముచ్చటగా ఉంటే అందరి కళ్ళు పడతాయి, దిష్టి తగలద్దని దృష్టి దాని మీద పోవడం కోసం బొట్టు పెట్టారు మన పెద్దవాళ్ళు. చాలా సూక్ష్మమైన విషయం. మన పిల్లలకు అలవాటు చేసుకోవాలి. మన సాంప్రదాయం దుస్తులు ధరించాలి, మన భాషలో మాట్లాడాలా, మన గొప్పతనాన్ని తెలుసుకోవాలా. ఆ తర్వాత ఇతర విషయాలు ఇతర దేశాలు ప్రపంచంలో ఉండే అన్ని వాటిని కూడా తెలుసుకోవచ్చు. ఇది కూడా చాలా గమనించాల్సింది. తర్వాత ఇవాళ కూడా నేను ఉదయం వైద్య శిబిరం స్వర్ణభారత్ ట్రస్ట్లో ప్రారంభించినప్పుడు చెప్పాను, పిల్లలందరూ దయచేసి కాస్త క్రమశిక్షణ, తర్వాత కాస్త ఫిజికల్గా ఫిట్నెస్, లేజీనెస్ కాకుండా సూర్యోదయంతో లేచి సూర్యాస్తమయానికంతా పనులు పూర్తి చేసి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. మరీ ఎక్కువ అయిపోయింది. అవసరమే సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే అది హెల్ ఫోన్ అవద్దు, నరకప్రాయంగా తయారవద్దు, రాత్రిపూట నిద్రపడదు. అందుకని దాని కొంతవరకు సొంత ఆలోచన కూడా వదిలేస్తున్నారు పిల్లలు. ఏమైనా అడిగామనుకోండి అన్నిటికీ గూగుల్. ఇక్కడ నుంచి గన్నవరం నుంచి ఆత్కూరు ఎంత దూరం, లేదా గన్నవరం నుంచి ఇక్కడికి ఎంత దూరం, మనం మురళి రిసార్ట్స్కి అని అంటే గూగుల్ చూస్తుంది అన్నిటికీ. ఈ జబ్బు కానీ ఇలాగే పెరిగితే కొద్ది రోజులు పోతే పిల్లల్ని మీ నాన్న పేరు ఏంద్రా అంటే గూగుల్ చూస్తాడు, మీ ఆవిడ పేరు ఏంద్రా అంటే గూగుల్ చూస్తాడు. వాడి పేరు ఎందుకంటే గూగుల్ అలవాటు పడిపోయింది. సొంత ఆలోచనలు వదిలేసి క్రియేటివ్ మెంటాలిటీ పోద్ది. అందుకని ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ షుడ్ బి అవాయిడ్ బై అవర్ చిల్డ్రన్. ఈ విషయాన్ని కూడా మనం పిల్లలందరికీ చెప్పాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. చాలా చిన్న చిన్న విషయాలు ఏంద్రా వెంకయ్యనాయుడు గారు ఇవన్నీ చిన్న విషయాలు చెప్తున్నాడంటే ఈ చిన్న విషయాలే పెద్దతనానికి పైకి పోయేదానికి ఉపయోగపడతాయి. మిత్రులారా, నేను ఈ సందర్భంగా అందరినీ కోరేదంటే ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నేను ప్రజా జీవితంలో ఒక రకంగా మొదటి అడుగులు వేయడానికి, ప్రజా ఉద్యమంలో పెరగడానికి కారణం విజయవాడలోనే నా రాజకీయ ప్రజా జీవితం మొదలైంది. ఆ స్వరాజ్య మైదానంలో, ఇప్పుడు స్వరాజ్యం వచ్చింది కాబట్టి మైదానాన్ని తీసేసినట్టున్నారు. స్వరాజ్య మైదానం అంటే పీడబ్ల్యూడీ గ్రౌండ్. అక్కడ సభలు సమావేశాలు పెట్టేవాళ్ళు, చాలా పెద్ద ఎత్తున అందరూ వచ్చేవాళ్ళు. జయాంధ్ర ఉద్యమంలో అక్కడ సమావేశాలు, మొదటి సమావేశం ప్రారంభిస్తే దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇక్కడి నుంచే స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. ఇక్కడ నన్ను అందరూ మిత్రులు అందరూ ఆ విద్యార్థి దశలో నాకు పరిచయమైన వాళ్ళు, జయాంధ్ర ఉద్యమంలో పరిచయమైన వాళ్ళందరూ ఇప్పటికి కూడా మిత్రులుగా ఉన్నారు. అన్ని విధాలు నాకు సహకారంగా ఉంటారు. అందువల్ల విజయవాడలో ఇవాళ నేను తరచుగా వస్తూ ఉండేవాడిని. అందువల్ల ఎక్కువ పరిచయాలు, మిగతా ప్రాంతాల కన్నా ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. ఈ మధ్య నాకు 75 సంవత్సరాలు పూర్తయిందని నా బర్త్డే కూడా యాక్చువల్గా నాకు తెలవదు. అది హెడ్ మాస్టర్ వేసిన బర్త్డే అని అడిగితే చాలామంది జూలై 1, కొంతమంది జూలై 7, జూలై 6 అంటే అందరం జూలై నెలలో పుట్టామంటే లేదు, మాకు కూడా హెడ్ మాస్టర్ వేసాడు, అందరూ ఒక డేట్ వేయకూడదని తలా ఒక డేట్ వేసినట్టున్నాడని చెప్పారు. మా అమ్మ
చనిపోయింది, మా నాన్న చనిపోయిన తర్వాత, అందుకని రికార్డు లేదు. మా అమ్మమ్మ చెప్పింది, ఒరే నువ్వు పెద్ద గాలి వానకి చిన్న గాలి వానకి మధ్య 3 రోజుల తర్వాత పుట్టావురా అని. అది లెక్కేసుకుంటే జూన్ 23 అట్లా వస్తుంది. స్కూల్లో ఏమో హెడ్ మాస్టర్ జూలై 1 అని వేశాడు. సరే మొత్తం మీద లెక్కేసుకొని 75 ఏళ్ళు పూర్తయినాయని మా పిల్లలు లెక్కేశారు. అందుకని 75 ఏళ్ళు ఒకసారి అందరినీ పాత మిత్రులు అందరినీ కలిస్తే బాగుంటుంది. దానికి ఒక అవకాశం ఏంటంటే ఈ 75 సంవత్సరాలు వేడుక అన్నట్టుగా హైదరాబాద్లో పెట్టారు. ఆ తర్వాత విశాఖపట్నంలో మిత్రులంతా మీరు చదువుకుంది ఇక్కడ అయిపోయినా మన స్టూడెంట్ మూవ్మెంట్ అప్పుడు అంతా ఉన్నారు కదా, ఇక్కడ పెట్టమన్నారు, అక్కడ పెట్టారు. మా అమ్మాయి చెన్నైలో ఉంటుంది. ఆమె చెన్నైలో తమిళనాడుకు నేను ఎక్కువ పోతుంటాను, తరచుగా తిరుగుతూ ఉంటాను. తమిళనాడు వాళ్ళు అందరూ అడుగుతున్నారు, నాన్న ఇక్కడ పెడదామని పెట్టింది. అన్ని పార్టీల వాళ్ళు, డిఎంకే, ఏడిఎంకే, కాంగ్రెస్, మిగతా అన్ని పార్టీ, బీజేపీ, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. సంతోషంగా జరిగింది. ఆ తర్వాత మన విజయవాడ మిత్రులు అడిగారు. నేను అన్నాను, ఇదే పనిగా పెట్టుకోవడం ఏం బాగుంటుంది? అయిపోయింది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం అయిపోయింది, తెలంగాణకి హైదరాబాద్లో అయిపోయింది, తమిళనాడుకి చెన్నైలో అయిపోయింది, ఇంకేముందనంటే మరేవాడు సార్ విజయవాడ అసలు మీరు మొదలుపెట్టిందే ఇక్కడ కదా రాజకీయం, అందుకని విజయవాడ పెట్టాల్సిందని మన కుమారస్వామి, మిగతా మిత్రులు అందరూ, రంగప్రసాద్ గారు, తుమ్మల రంగారావు ఆయన వాడు ఆరోగ్య కారణంగా రాలేదు, అందులో చొరవ తీసుకొని మిగతా అందరికీ చెప్పారు. మీ అందరికీ తెలియజేస్తే మీరు అందరూ కూడా నా మీద ప్రేమతో అభిమానంతో పాత మిత్రులు అందరూ వచ్చినందుకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాకన్నా చిన్నవాళ్ళందరికీ శుభాకాంక్షలు. అందరికీ కూడా మీరు నా మీద ప్రేమ అభిమానం. నేను రాజకీయాల్లో పైకి రావడానికి ఇందాక చెప్తున్నా కదా, నా లక్షణాలు కొన్ని కారణమైతే నా మిత్రులు అందించిన సహాయం వల్లనే నేను రాజకీయాల్లోకి పైకి వచ్చాను. డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, బళ్ళు కానీ, ఇక్కడికి విజయవాడకు వస్తే అప్పుడు మొదట్లో వచ్చేదానికి అవకాశం ఉంటే పోతే మాకు తుమ్మల రవీంద్ర అని, తుమ్మల తిరక్కు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడే వచ్చేవాడు. ఆ తర్వాత నటరాజ్ హోటల్లో వీరమాచార్య సుబ్బారావు గారి అబ్బాయి మలేష్ నటరాజ్ హోటల్లో పర్మనెంట్గా నాకు రూమ్ పెట్టారు. ఎప్పుడు వచ్చినా అక్కడ ఉండేదానికి అవకాశం అని చెప్పారు. అదేనే కాదు, అసలు ప్రతి ఒక్కరూ ఏడికి వెళ్ళినా భోజనానికి ఇంటికి తీసుకెళ్ళడం, లేదా ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి కారు ఇవ్వడం, లేదా ఎలక్షన్లో నిలబడితే వాళ్ళు చందాలు వసూలు చేసి నాకు ఎలక్షన్లో పంపించడం, అలా అంచెలంచెలుగా రాజకీయాల్లో పైకి రావడానికి కారణమయ్యారు. నేను ఎప్పుడు చెప్తుంటాను గర్వంగా, నేను రాజకీయాల్లో రూపాయి ఖర్చు పెట్టలేదు, జోబీలో నుంచి రూపాయి తీరా. రాజకీయాల్లో ఉండగా రూపాయి జోబీలో వేసుకోవాలా ప్రజాజీవనం నుంచి. అదే కొంత నాకు ఇవాళ ఈ మంచి పేరు రావడానికి ప్రధాన కారణం అని చెప్పని నేను ఎప్పుడూ గర్వంగా చెప్తూ ఉంటాను. నా మిత్రులు సహాయం, వాళ్ళు అందించినట్టు సహకారం వల్లనే రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చేదానికి ఎంతోగానో ఉపయోగపడింది. అందుకని నేను స్నేహితులందరినీ గుర్తు చేసుకుంటున్నా, పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఈ విజయవాడ సమావేశంలో ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు, మన మిగతా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకు కూడా పుస్తకం మన ప్రధానమంత్రి గారు విడుదల చేశారు. ఆ కార్యక్రమం 75 ఏళ్ళు అయినప్పుడు ఆయన కూడా చాలా సంతోషపడి చాలా విస్తృతంగా మాట్లాడాడు. ఆయన అంతసేపు మాట్లాడని నేను అనుకోలేదు. పుస్తకం పెద్ద మనిషి కదా, పుస్తకం విడుదల చేస్తే బాగుంటుంది, ఆయనకు ఒక కాపీ పంపిస్తే ఆయన నేనే విడుదల చేస్తానని అని సంతోషంగా నేను ఆ రోజు కార్యక్రమం అదే విధంగా ఉంటే ఆయన వర్చువల్గా అడ్రస్ చేసి అందరినీ సంతోషపెట్టాడు. దాంతో ఆ పుస్తకాన్ని అందరికీ ముఖ్యులందరికీ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో దాన్ని తెలుగులో, ఇంగ్లీష్లో, మనకి వివిధ భారతీయ ఇప్పుడు హిందీ భాషలో కూడా అనువదిస్తున్నారు దాన్ని. అలాగే ఇంగ్లీష్లో కూడా అనువదించిన దాన్ని రేపు ఉపరాష్ట్రపతి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖడ్ గారు 17వ తారీఖు నెల్లూరులో స్వర్ణ భారత్ పెట్టి 23 సంవత్సరాలైంది. దాని వార్షికోత్సవం సందర్భంగా దాన్ని విడుదల చేయబోతున్నారు. నా జీవితంలో మరొక మైలురాయి. ఈ రాజకీయాలు ఎంత స్థాయికి వెళ్ళినా మా మిత్రులందరం కలిసి ఆ స్వర్ణ భారత్ ట్రస్ట్ 23 ఏళ్ల కింద పెట్టాం. నెల్లూరులో, తర్వాత విజయవాడలో, తర్వాత హైదరాబాదులో. అది కూడా ప్రభుత్వం నుంచి రూపాయి నిధులు తీసుకునేది లేదు. నో గ్రాంట్ ఫ్రమ్ గవర్నమెంట్, నో పాలిటిక్స్ అని మొదటే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు దాకా అది మిత్రుల యొక్క సహకారం వలన ఆ కార్యక్రమం అలా నడుస్తూ ఉంది, ప్రభుత్వం సహాయం లేకుండా. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ప్రభుత్వం సహాయం తీసుకోకూడదు. రెండోది, రాజకీయాలు మాట్లాడకూడదు. అక్కడ రాజకీయ నాయకులు అందరూ రావచ్చు, అన్ని పార్టీలను పిలుస్తుంటాం అనే దాంతో నెల్లూరు, ఇక్కడ మన ఆత్కూరులో, తర్వాత హైదరాబాదులో ముచ్చింతల, ఈ 3 ప్రదేశాలు స్వర్ణ భారత్ బాగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం,
వైద్య శిబిరాలు నిర్వహించడం, మహిళలకి ఉన్నతికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం, రైతులకు వివిధ కోర్సులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వీటన్నిటిలో ప్రోత్సహించడం ఈ ప్రధానంగా చేస్తూ ఉంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా మీరు చాలామంది వచ్చారు, చూసి ఉంటారు. అందరి సహకారం వల్లనే ఆ ట్రస్ట్ నడుస్తుంది. నాకు జీవితంలో సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే, నాకు ప్రతి విషయం సంతృప్తే. నాకు రాజకీయాల్లో జీవితంలో అసంతృప్తి అనేది ఎప్పుడూ కలగలేదు. మొత్తం అన్నీ సంతృప్తి. ఒక మా అమ్మ లేదనే అసంతృప్తి తప్పితే ఏ విషయంలో అసంతృప్తి లేదు. మామూలు పల్లెటూరులో పుట్టినోడిని అక్కడి దాకా దేశంలో 2వ రాజ్యాంగ అత్యున్నత పదవి దాకా చేరుకుంటామని ఊహించామా? అక్కడి దాకా అంచెలంచెలుగా అన్నిటికీ అవకాశం వచ్చింది. అందువల్ల ఎప్పుడు అసంతృప్తి అనేది మనసులో లేదు. సంతృప్తిగా ఉండబట్టే మరింత కొత్త ఉత్సాహంతో మొదట్లో నిలబడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేది లేదు. నేను కాదు, పార్టీ తరఫున ప్రచారం చేస్తుంటే గెలిచేది లేదు. ఈసారి 10,000 వచ్చాయి. బాగా వచ్చారు అనుకునేది మాధవ్ మేము. ఆ తర్వాత రెండోసారి 15,000 వచ్చాయి. గొప్ప విషయం అనుకుంటుండేది. మేము సపోర్ట్ చేసిన పార్టీ అప్పుడు ఓడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నాతో మొదలైంది. దక్షిణ భారతదేశంలో నేనే గెలిచాను మొదట. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లభించింది. తర్వాత విజయ పరంపర మొదలైంది అనుకోండి. కానీ ఎప్పుడు అసంతృప్తి, చేస్తున్న పని కరెక్టు, మనం చేస్తున్న పని కరెక్టు అనే ఒక విశ్వాసంతో తృప్తిగా అడుగులు ముందుకు వేస్తూ కదిలాను. దానివల్ల మనం అందరం కూడా గమనించాలి. ఒకటేమో ఆత్మాభిమానం ఉండాలి, రెండోది ఆత్మ సంతృప్తి కూడా ఉండాలి. మనం చేసే పని మీద సంతృప్తి ఉంటే మనం ముందుకు వెళ్ళగలం. ఈ విషయాన్ని కూడా నేటి తరం వాళ్ళందరూ గుర్తించాలని చెప్పి మనం చేస్తూ, ప్రజా జీవితంలో 1 సిద్ధాంతం, 2 కొన్ని విలువలు, 3 సాంప్రదాయాలు, వాటిని గౌరవించడం, ప్రజాప్రతినిధుల యొక్క దృష్టి అభివృద్ధి పైన ఉండాలి. పోలీస్ స్టేషన్ పైన కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ మీద కాదు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్ మీద పెత్తనం ఉంటే చాలు మనకి, లేకపోతే పోలీస్ స్టేషన్ మీద పెత్తనం ఉంటే చాలని. వాటి మీద పెత్తనం లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు. అనుభవం ఆ విధంగా చెప్తూ ఉంది. ఆ విధంగా ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఏదంటే అది వాడకుండా తిట్టుకోవడం, కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం. చైర్మన్ని కూడా ధిక్కరించి మాట్లాడతారు కొంతమంది. చైర్మన్ పైన, చైర్మనే కాదు ఆయన, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ highest authority, Vice President of India. We have to respect the institution and respect the chair. ఆ డీటెయిల్స్ వాళ్ళు గొడవలు ఏందనేది నేను దానిలో జరిగిపోవాలనుకోండి. మనము చట్టసభల్లో సంప్రదాయాలను, ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి. మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి. ఇష్టమైనగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మంత్రులను, లేకపోతే ఎదుటి వాళ్ళను, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను గురించి, చెల్లెళ్ళ గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులను గుర్తుపెట్టుకొని చెప్పడాలి. దాని అవసరం ఏంటి? మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి. అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరెత్తి చూపించాలి, నిలబెట్టాలి, నిలదీయాలి. నాకు బాగా గుర్తు, నేను మన జయపాల్ రెడ్డి గారు హయాంలో అసెంబ్లీలో ఉన్నాం. మేము చాలా గట్టిగా మాడేవాళ్ళం, మేము పరుషంగా మాడేవాళ్ళం. బట్ నెవర్ ట్రై టు హిట్ బిలో ద బెల్ట్. ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలంతో వాటిని వాడలేదు. ఒకవేళ ఎప్పుడైనా చిన్న పొరపాటు చేస్తే కూడా వెంటనే తర్వాత గుర్తించి మళ్ళీ సభాపతి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిపోయిందండి అని చెప్పుకునేవాళ్ళు. ఒకరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే గొడవ ఎక్కువైపోతే సుందరయ్య గారు పెద్ద ఆయన, ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, లోపలికి వెళ్ళిపోయి ఆ ముందు బెంచ్ ఉంటే బెంచ్ మీద టెట్టు కొట్టాడు. సుందరయ్య గారి అంత గొప్ప పెద్ద ఆయన, ఇదిరా అంత కోపం వచ్చేసింది ఆయనకి. మా అందరికి కూడా కోపం వచ్చింది. గొడవ అయిపోయి అసెంబ్లీ వాయిదా పడి మరుసటి రోజు అసెంబ్లీ మొదలైన తర్వాత మొదటి క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాలు. ఆయన సుందరయ్య గారు చేయి పైకి ఎత్తాడు. స్పీకర్ ఉండి, సుందరయ్య గారు వేరే ప్రశ్న పలానా వాళ్ళది, వాళ్ళు అధ్యక్ష అన్నాడు. ఈయన ఏంటండి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి, తర్వాత మీరు మాట్లాడదురంటే, కాదు అధ్యక్ష ఒక్క అవకాశం ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నిన్న నేను ఆవేశంలో వెల్లోకి దూసుకొచ్చి ఆ సెక్రటరీ గారి టేబుల్ ముందు దానిపైన అలా కొట్టాను, చాలా పొరపాటు, దానికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. ఆ సుందరయ్య గారి మీద మాకు ఎంత గౌరవం పెరిగిపోయిందంటే,
పార్టీ వేరే ఆయన అంటే నాకు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, పార్టీకి ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సెక్రటరీ అంటే పెద్ద పోస్ట్ అది, అధ్యక్ష వ్యవస్థ లేదు. ఆయన పొరపాటును గుర్తిస్తే గమనిస్తే పొరపాటును సరిదిద్దుకుంటే ఎవరో తక్కువ అయిపోరు, ఇంకా గొప్పగా పెరిగిపోతారు, అవినీతి పెరుగు. కాబట్టి దయచేసి ఇప్పుడున్న శాసనసభ్యులు అన్ని పార్టీల వాళ్ళు కూడా దయచేసి సంస్కారవంతమైన భాష మాట్లాడాలా, పరుషంగా ఎవరిని నిందించకూడదు. మూడవది ప్రజా సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టి వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలి, దీన్ని గుర్తించాలి. ప్లస్ మన భాషలో మాట్లాడాలి. రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు కొందరు, వచ్చి రాని ఇంగ్లీష్లో. నేను చైర్మన్ అయినప్పుడు అందరికీ చెప్పాను, అందరూ మాతృభాష మాడండి, రేపటి నుంచి మీకు మాతృభాష మాడే అవకాశం ఉంటుంది, వెంటనే ట్రాన్స్లేషన్ తర్జుమా వ్యవస్థ ఉంటుందని. ఇక తర్వాత నుంచి ఇప్పుడు చాలామంది అందరూ మన వాళ్ళందరూ తెలుగులో మాడుతున్నారు హాయిగా. అంతకుముందు కొద్దిమంది మాడేవాళ్ళు, బట్ తర్వాత బాగా ఇప్పుడు తమిళ వాళ్ళు, మళ్ళీ ఒక ఆమె సంథాల్ భాషలో మాట్లాడింది పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒరిస్సా. చాలా సంతోషంగా ఉంది నాకని చెప్పింది ఆమె. నేను చైర్లో ఉండి కూడా చెప్పా, మన భాషలో మనం మాట్లాడుకుందాం, ఫ్రీగా మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేద్దాం. అది రాసుకొని అది చదవడం, మధ్యలో స్పెల్లింగ్ మిస్టేకులు లేకపోతే ఉచ్చారణలో తప్పులు ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకెందుకు? అలా అయితేనే గొప్ప అని అనుకోవాల్సిన అవసరం ఇందాక చెప్పాక నేను ఉదాహరణ కూడా. కాబట్టి మన భాషలను మనం ప్రోత్సహించుకుందాం, మన సాంప్రదాయాన్ని మనం ప్రోత్సహించుకుందాం, మన పెద్దలను మనం గౌరవించుకుందాం. పార్టీలు వేరైనా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. వీఆర్ నాట్ రైవల్స్. అంటే నేను ఆ మాట చెప్తే ఒక అతను వాట్ అబౌట్ ఇందిరాగాంధీ అన్నాడు, షీఈ్ అవర్ మెయిన్ పొలిటికల్ రైవల్ అన్నాను నేను. వాట్ అబౌట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు, దే ఆర్ అవర్ ఐడియాలజికల్ రైవల్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందటే. అందువల్ల ప్రత్యర్థులుగా చూడాలి తప్పితే శత్రువులుగా చూడకూడదు, ద్వేషపూరితమైన మాటలు ఆడుకోకూడదు. సరే, ఇక బూతులు మాడబడలేదు. బూతుల గురించి మన ఆ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక సోదరీమణి స్లిప్ పంపించింది, సార్ మీరేమో బూతులు తప్పు అంటున్నారు, చాలామంది బూతులు మాడుతున్నారు, వాళ్ళు ఏం చేయాలా? ఏముందమ్మా మీ చేతిలోనే ఉందన్నా నేను. ఆమె మా చేతిలో ఏముంది సార్, మేమేం చేయగలం వాళ్ళని? బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అమ్మా అని చెప్పాను నేను. మొదట అర్థం కాదు ఆమె, కేంద్ర బూతులోనే సమాధానం చెప్పంటాడు, ఈయన కూడా బూతు మాడమంటాడని. నేను చెప్పాను, పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి, బటన్ నొక్కితే అయిపోద్ది కార్యక్రమం అని. అయిపోయింది. చాలామంది చూసాం మనం. నేను ఎవరి పేర్లు చెప్పదాల్సిన అవసరం కూడా నాకు లేదు, నాకు రాజకీయాలతో కూడా నిమిత్తం లేదు కాబట్టి. అందుకని మనం ప్రజాస్వామ్యంలో శక్తివంతమైంది ఆయుధం ఓటు. మహామహులు ఓడిపోయారు, ఇందిరాగాంధీ స్వయంగా ఓడిపోయింది కదా. ఇక్కడ ఎంతో రామారావు గెలిచారు, రామారావు ఓడిపోయారు ఒకసారి ఎన్నికల్లో, మేము ఓడిపోయాం. ప్రజలు అనుకుంటే ఎవరినైనా గెలిపించగలరు ప్రశాంతంగా. ప్రశాంతమైన విప్లవం ఎలా వస్తుందో కూడా మనం ఈ మధ్య గమనించాం. దాన్ని విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ప్రజలను గౌరవించడం, ప్రజల సమస్యలపై మాట్లాడడం, ప్రజా జీవితంలో ఉన్నత సాంప్రదాయాలు పాటించడం, భాషను గౌరవించుకోవడం, ఇది కూడా చాలా అవసరమని నేను ప్రస్తుతం రాజకీయాల్లో ఉండేవాళ్ళకి కొద్ది వయసులో పెద్దవాడిని కాబట్టి సలహా చెబుతూ ఉన్నాను. నేను పాటించడమా లేదనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు పాటిస్తే మనం వాళ్ళని సమర్థిద్దాం, పాటించకపోతే బూత్లో సమాధానం చెప్దాం, పోలింగ్ బూత్లో. ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ, అధికార అనధికార నాతో పనిచేసిన అధికారులు కూడా కొంతమంది వచ్చారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో పనిచేసిన వాళ్ళు, మన ఆంధ్ర అధికారులు కొంతమంది వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాడు చట్ట ప్రకారం పనిచేయాలి. ఆ మధ్య నన్ను ఒక ఆయన వచ్చి అడిగాడు, పెద్ద అధికారి, సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్, అన్నీ వాళ్ళే నిర్ణయం చేస్తున్నారు సార్, నేను స్టేట్కి అంతా హెడ్ అయింది, ఏం చేయాలో అర్థం కావడలేదు అన్నాడు. ఏముంది చెప్పండి సార్, నీకు కాన్స్టిట్యూషన్ కాన్షియస్ ఈ రెండు దృష్టిలో పెట్టుకుని పనిచేసుకోవయా అన్న. అటు చేస్తే మనల్ని ఉండనేవారు సార్, ఆడికి పంపిస్తారు, ఈడకి కాబట్టి ఆడికి పంపిస్తారు, అంతకన్నా చేయగలిగింది ఏముంది? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, రాజకీయ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు. అధికార పార్టీ అన్నప్పుడు, ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవం ఇవ్వాలా, వాడు చెప్పినప్పుడు చట్టం కానీ అది ఆదేశం కానీ దాన్ని పాటించాలా. కానీ ఆదేశం చట్టబద్ధమైందా కాదా అనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని గమనించగలిగే విధంగా వ్యవహరిస్తే ఆ రాజ్యాంగాన్ని
నిర్ణాయక సభలో మన పెద్దలు పెట్టినట్టుకి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ అవుతుందో ఆ వ్యవస్థ గౌరవం నిలబడుతుంది. ఇది కూడా అందరు అధికారులు గుర్తించి తమ వ్యవహారంలో సరైన పద్ధతిలో వ్యవహరిస్తే అది వారికి మంచిగా ఉంటుంది, అలాగే ప్రజలకు కూడా మేలు జరుగుతున్న విషయాన్ని కూడా సందర్భం కాబట్టి నేను మన విజయవాడ ఒక ప్రముఖ కేంద్రం కదా మనకంతా. ఇప్పుడు అమరావతి రాజధాని విజయవాడ మొదటి నుంచి చాలా ప్రాధాన్యత కలిగిన పట్టణం. పేపర్లన్నీ విజయవాడ నుంచి వెలువడేవి. ఒక ఈనాడు తప్పితే ఈనాడు ముందు విశాఖపట్నంలో వెలువడింది, తర్వాత విజయవాడకు వచ్చింది. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఇవన్నీ విజయవాడ నుంచి వచ్చేవి అంతా. ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ఉండేది మొదట్లో, దానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఆ ప్రాముఖ్యత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం మనకి రాజధాని విషయంలో కూడా మనకి లభించబోతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఇలా అందరూ కలిసి ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కొంతమంది ఆలస్యంగా వచ్చారు, నేను ఉంటాను కింద, వాళ్ళని కూడా కలుసుకుంటాను. కంగారు పడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోను వెంటనే ఉండి అందరినీ వాళ్ళని కూడా కలుసుకొని వెళ్తాను. కాబట్టి దయచేసి అందరూ వాటిని పాటించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర మైనింగ్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారిని ఒకసారి వచ్చి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆ పుస్తకం తీసుకోవాలి.